హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్టోరీ చెప్పబోతున్నాను. చివరి వరకు విని మోరల్ ఏంటో కామెంట్ చేయండి. ఈ స్టోరీ ఒక అబ్బాయి గురించి, 10 to 12 years ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న అబ్బాయి గురించి. ఆ అబ్బాయి పేరు రాము. రాము వాళ్ళ పేరెంట్స్కి ఒక్కడే అబ్బాయి. వాళ్ళు చాలా గారాబంగా చూసుకుంటారు రాముని. కానీ రాము ఏంటంటే వాడికి జనరల్గా అందరి పిల్లలాగే హెల్దీ ఫుడ్ ఇష్టం ఉండదు. స్కూల్కి వెళ్ళడం, హోంవర్క్ రాయడం ఇవన్నీ అస్సలు ఇష్టం ఉండవు అనమాట. ఇలా ఉంటున్న టైంలో ఒకరోజు రాము స్వర్గం గురించి వింటాడు. స్వర్గంలో స్కూల్కి వెళ్ళే పని ఉండదు, ఏ పని చేయాల్సిన అవసరం ఉండదు, హ్యాపీగా ఏది కావాల్స్తే అది స్వీట్స్ అలా తినొచ్చు, ఎప్పుడు నిద్రపోవచ్చు అని వింటాడు. ఇంకా చనిపోతే స్వర్గానికి వెళ్ళొచ్చు అని తెలుస్తుంది రాముకి. అప్పటి నుంచి స్వర్గానికి ఎలా అయినా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ తినడం కూడా మానేసి చివరిగా సిక్ అయిపోయి ఇంకా లేవలేని పరిస్థితికి వస్తాడు. ఎంతమంది డాక్టర్స్కి చూపించినా ఏం యూజ్ ఉండదు. ఇంకా రాము ఫిక్స్ అయిపోయాడు చనిపోయి స్వర్గానికి వెళ్ళాలి ఎలాగైనా అని. వాళ్ళ పేరెంట్స్ చాలా దిగులుగా చాలామంది డాక్టర్స్కి చూపిస్తూ ఉంటారు. ఫైనల్గా ఒక డాక్టర్ వచ్చి రాముకి నయం చేస్తానని చెప్తాడు. దానికోసం వాళ్ళు కొన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటారు. ఒక దూరంగా ఒక బిల్డింగ్ తీసుకొని ఆ బిల్డింగ్ని స్వర్గంలాగా డెకరేట్ చేస్తారు. మంచి మంచి వాల్ పెయింటింగ్స్తోని మంచి రాముకి ఎక్కువ నిద్రపోవడం ఇష్టం కదా, మంచి బెడ్, ఫుడ్ అండ్ అక్కడ ఒక ఏంజల్ లాగా ఒక అమ్మాయి సర్వ్ చేయడానికి అన్నింటికి అలా రెడీ చేస్తారు. ఇక్కడ ఇంటికి వచ్చి రాముకి ఒక సిరప్ ఇచ్చి రాము నిద్రపోగానే తీసుకెళ్ళి ఆ స్వర్గం అనే బిల్డింగ్లో ఉంచుతారనమాట. రాము వెళ్ళగానే ఏంజల్ చెప్తుంది, వెల్కమ్ టు హెవెన్ రాము అని చెప్తుంది. రాము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, స్వర్గంకి వచ్చేసాను, ఇంకా స్కూల్కి వెళ్ళే పని ఉండదు, హోంవర్క్స్ పని ఉండదు అని అలా ఉంటాడు. ఏంజల్ రాముకి ఏమేమి కావాలన్నీ అరేంజ్ చేస్తూ ఉంటుంది. అలా ఒక 2-3 days అయిన తర్వాత రాము అడుగుతాడు ఏంజల్ని, టైం ఎంత అయింది ఇప్పుడు అంటే, ఈ స్వర్గంలో పగలు రాత్రి ఇవేమీ ఉండవు, ఇలాగే ఉండాలి, ఇప్పుడు నీకేం కావాలి, స్వీట్స్ కావాలా తీసుకో తిను అంటుంది. రోజు ఇలా కావాల్సినవన్నీ దగ్గరకు వస్తుంటే బోర్ కొట్టేసినట్టు రాము కూడా రోజు స్వీట్స్ తిని బోర్ కొట్టేస్తుంది. ఒక్కడే ఉండేసరికి మాట్లాడడానికి ఎవరూ లేకపోతే ఇంకా బోర్ ఫీల్ అవుతాడు. అలాగే తన పేరెంట్స్, ఫ్రెండ్స్ అందరూ గుర్తొస్తూ ఉంటారు. అప్పుడు ఏంజల్ని అడుగుతాడు, ఇక్కడ నేను ఫ్రెండ్స్ని కలవాలనుకుంటున్నాను అంటే ఏంజల్ చెప్తుంది కదా, ఎవరి స్వర్గం వాళ్ళకే ఉంటుంది, ఇక్కడ ఎవరెవరిని కలవడానికి ఉండదు అని చెప్తుంది. ఇంకా రాముకు అర్థమైపోతుంది ఎన్ని రోజులైనా ఇలాగే ఉండాలి, రోజు స్వీట్స్ తింటూ ఏ పని లేకుండా ఆడుకోకుండా పేరెంట్స్ లేకుండా ఉండాలని అర్థమైపోయి ఇక్కడ ఉండలేను, నన్ను మా ఇంటికి పంపించేయండి అని ఏంజల్ని బతిమాలుకుంటాడు. నేను ఇంటికి వెళ్ళాలి, మా ఫ్రెండ్స్తో ఆడుకోవాలి, పేరెంట్స్తో ఉండాలి అని, నన్ను మా ఇంట్లో వదిలేయండి, ఇలా స్వర్గంలో ఉండను, నేను భూలోకంకి వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఇంకెలాగైనా రాము రియలైజ్ అయ్యాడని ఆలోచించి వీళ్ళ ప్లాన్లో భాగంగా, ఈ డాక్టర్ గారి ప్లాన్లో భాగంగా అప్పుడు ఇంకొక ఏంజల్ వచ్చి, అయ్యయ్యో వేరే వాళ్ళని తీసుకురావాల్సింది, రాముని స్వర్గాన్ని తీసుకొచ్చాము, రాముని తిరిగి మనం వాళ్ళ ఇంట్లోకి పంపించేద్దాము అని చెప్తుంది. అప్పుడు రాము ఫుల్ హ్యాపీగా ఆ ఏంజల్తో ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి, అమ్మ నాకు స్వర్గం వద్దు, ఏం వద్దు, నేను ఇంట్లో హ్యాపీగా స్కూల్కి వెళ్తాను, చదువుకుంటాను, ఆడుకుంటానని చెప్తాడనమాట. సో ఎలా ఉంది స్టోరీ అండ్ మోరల్ ఏమర్థమైంది, ప్లీజ్ కామెంట్.